సాగు రంగంలో నూతన సాంకేతికత అందుబాటులోకి వచ్చిన యువత మాత్రం సాగు దిశగా అడుగులు వేయాలంటే సహకారం తప్పక ఉండాలంటున్నారు మాజీ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ సహకార సంఘాన్ని సందర్శించిన ఆయన రైతులతో ముచ్చటించారు. ముఖ్యంగా సాగులో సహజ, సేంద్రియ విధానాలను ఆచరించాలని, అదేవిధంగా పంటలకు సరైన గిట్టుబాటు ధరలు కల్పిస్తేనే సాగు రంగం ముందుకు సాగుతుందంటూ చెబుతున్న మాజీ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణతో ఈటీవీ ప్రతినిధి గంగాధర్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లాలో ఆదర్శవంతమైన లక్ష్మీపూర్ గ్రామాన్ని మాజీ సిబిఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన మన ఈటీవీతో మనం మాట్లాడడానికి ఉన్నారు. ప్రస్తుతము నేటి యువత బాధ్యత ఏంటిది? యువత బాధ్యత దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం అన్నది ప్రధానమైనది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా యువతరమే ఆ దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మీరు భారతదేశం యొక్క స్వాతంత్ర సంగ్రామం చూసినా ఎంతోమంది యువతరం వాళ్ళు కంకణం కట్టుకున్నారు కాబట్టి దేశానికి స్వాతంత్రం రాగలిగింది. అందువల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా యువతరం వాళ్ళలో ఉన్న శక్తిని గమనించి వాళ్ళు దేశం కోసం ఏం చేయగలమన్నది మొదట వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డం, దానికి తగినట్టు ప్రభుత్వం కూడా వాళ్ళకు కావాల్సిన నైపుణ్యాలన్నవి అందించాలి. యువతరం వ్యవసాయాన్ని గురించి కూడా పట్టించుకోవాలి, వ్యవసాయంలోకి రావాలి. ఎందుకంటే చాలామంది ఇది వ్యవసాయం కష్టంతో కూడింది అనుకుంటారు. ఎస్, కష్టంతో కూడిందే, కానీ ఇప్పుడు మెకనైజేషన్ వస్తుంది, యాంత్రీకరణ జరుగుతుంది. కాబట్టి మీరు ట్రాక్టర్లు, డ్రోన్లు, తర్వాత వచ్చేసి ఈ రోటావేటర్లు, హార్వెస్టర్లు ఇటువంటి వాటిని ఉపయోగించుకుంది. ఎందుకంటే దేశం ఎంత ప్రగతి పదంలో వెళ్ళినా కూడా వ్యవసాయం అన్నది ఆధారితంగా లేకుంటే ఏమవుతుందంటే రేపు మనం ఏం చేస్తాం, ఏం తిండి తింటాం, ఏం చేస్తామన్న భావాలు వస్తాయి. కాబట్టి అటు వ్యవసాయం వైపు, ఇటు వాళ్ళ నైపుణ్యాల వైపు, తర్వాత దేశం పట్ల అవగాహన, దేశం పట్ల అభిమానం, దేశం పట్ల ప్రేమ, ఇవి పెంపొందింపగలిగితే యువత ఏమవుతుందంటే వాళ్ళలో శక్తిని గమనించి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు. స్వతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ళైనా కానీ రైతులకు ఇంకా మద్దతు ధర అందట్లేదు. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి? ముఖ్యంగా ప్రధానమైన కారణం ఏంటంటే రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వాలన్నది మాత్రమే రైతాంగం కోరుకుంటుంది. రైతాంగం ఏమంటున్నారు, స్వామినాథన్ కమిషన్ గారు వేసినట్టు వారు ఏంటంటే మనకు బేసిక్గా అయ్యే ఖర్చు, తర్వాత రైతు కూలీల ఖర్చు, కౌలు ఖర్చు ఇవన్నీ కలిపి దాని మీద 50% వేసి C2+50% అది ఇవ్వగలిగితే రైతులు బ్రహ్మాండంగా ఉండగలరు. ఇప్పుడు ప్రస్తుతానికి 2183 రూపాయలు ప్యాడీకి ఇస్తున్నారు. అదే ఆ క్యాలిక్యులేషన్ చేస్తే సుమారుగా 3500 నుంచి 3600 వరకు వెళుతుంది. రైతు నాకేమీ సబ్సిడీలు అవసరం లేదు, మిగతా ఏమీ అవసరం లేదు, నేను పండించిన దానికి మీరు గిట్టుబాటు ఇచ్చి నేను పండించిందంతా మీరు కొనుక్కోండి, అదే కోరుకుంటున్నాడు. కానీ ఏమవుతుందంటే ఈ విధంగా ఆ విషయాలను తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఎంఎస్పి పెరుగుతుంది కానీ ఆ స్వామినాథన్ కమిషన్ ఇచ్చినంత రేట్లు రావట్లేదు. తర్వాత ఇంకొక ముఖ్యమైన సమస్య ఏంటంటే పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియదు. ఆ తర్వాత పంట రేపు కోతలకు పెట్టుకుందామంటే ఈరోజు రాత్రి వర్షాలు రావడం వల్ల మొత్తం నష్టపోతున్నారు. కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కూడా సరి అయిన సమయంలో రావట్లేదు. దానికి బీమా ప్రీమియం చెల్లించాలి. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళగలిగితే రైతులకు ఎంఎస్పి, అందుకని ఇప్పుడు అడుగుతున్నారు ఎంఎస్పిని చట్టబద్ధం చేయండి అని ఇప్పుడు రైతులు అడుగుతున్నారు. హర్యానాలో ఇదే వాళ్ళు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేటి యువత ఈ వ్యవసాయం వైపు మళ్ళడం లేదు. భవిష్యత్తులో ఇది చాలా ఆలోచించదగ్గ విషయం. దీనికి ప్రభుత్వాలు ఏం చేస్తే రైతులు వ్యవసాయం వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది? విద్యార్థులు ఎందుకు కంప్యూటర్ వైపుకి వెళ్తున్నారు, ఎందుకు సాఫ్ట్వేర్ వెళ్తున్నారు, ఎందుకు కంప్యూటర్ సైన్స్కి వెళ్తున్నారంటే వాళ్ళు చదువుకోగానే వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, తర్వాత వాళ్ళకి ఆ విధంగా సంపాదించగలుగుతున్నారు. కాబట్టి వ్యవసాయంలో సంపాదన వస్తుందంటే ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తారు. కాబట్టి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి, వ్యవసాయదారుడిని వ్యాపారిగా మార్చాలి, వ్యవసాయదారుడు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి పంటలను మనం ఇంప్రూవ్ చేయాలి. ఇందులో రెసిడ్యూలు తగ్గించాలి. ఎందుకంటే మనం రసాయనిక ఎరువులు వేసే కొద్దీ భూమిలోని సారం తగ్గిపోతుంది, దాని యొక్క పరిణామం పంట మీద ఉంటుంది. కాబట్టి రేపు టెస్ట్ చేస్తే ఇందులో ఈ రెసిడ్యూ ఉంటుంది, దాన్ని ఫారిన్ కంట్రీలు యాక్సెప్ట్ చేయవు. కాబట్టి అందుకనే మనం సేంద్రియ వ్యవసాయంగా వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మనం కేంద్రం చూసుకున్నా, రాష్ట్రాలు చూసుకున్నా సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం ఈ దిశగా వెళ్ళగలిగితే మనకు ఖర్చు తగ్గుతుంది, గోసంపద పెరుగుతుంది. ఆ తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో గ్రామాల్లో డ్వాక్రా సంఘాలు, వాళ్ళు ఈ జీవామృతం కానీ, ఘనజీవామృతం కానీ, ద్రవజీవామృతం కానీ, కషాయాలు కానీ వీటిని తయారు చేసి రైతులకు అందించగలిగితే ఏమవుతుందంటే పాడి పంట అన్నది చాలా ముఖ్యం. పంటతో పాటు పాడి ఉండాలి, అప్పుడే బ్రహ్మాండమైన మనకు మంచి ఆరోగ్యవంతమైన ఉత్పత్తులు కూడా వస్తాయి. కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మారిస్తే ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తాయి. కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వ చర్యల మీద వ్యవసాయం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా రైతు సంఘాలు ఏర్పాటు చేయడం, ఇప్పుడు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా ఏంటంటే సంఘటితంగా రైతులు వాళ్ళ పంట ఖర్చును తగ్గించుకొని వాళ్ళు ఎక్కువ ఆదాయం పొందడానికి ఒక మార్గం.
దీనికి ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. ప్రస్తుతం రైతులు రోజు రోజుకు ఎరువుల వాడకం బాగా పెరిగిపోతుంది. సేంద్రియ వ్యవసాయం అనేది ఎక్కడో కొంతమంది మాత్రమే రైతులు చేస్తున్నారు. దీని మీద ముఖ్యంగా అంటే రానున్న కాలంలో ఇది ఆలోచించదగ్గ విషయం. దీని మీద సేంద్రియ వ్యవసాయం పూర్తిగా మారాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కూడా అలొకేషన్ చేసింది. చాలామంది రైతుల్లో ఉన్న భావన ఏంటంటే సేంద్రియ వ్యవసాయంకి వెళ్ళగానే మన వ్యవసాయ ఉత్పత్తి తగ్గిపోతుంది. మనం ఇంతకుముందు 25-30 బస్తాలు పండించేవాళ్ళు అది 15 బస్తాలకు అవుతుందని. కానీ ఆ సిస్టమేటిక్గా మనం చేస్తే ముందు సాయిల్ హెల్త్ చేసి ఏ మినరల్స్ తక్కువ ఉన్నాయని చెప్పి దాని ద్వారా వాటిని ఇచ్చుకుంటూ తర్వాత వచ్చేసి ఏదైతే సేంద్రియ వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయంలో పండే పంట ఏదైతే ఉందో దానికి బ్రహ్మాండమైన డిమాండ్ ఉంది బయట. ఏదైతే ఈ 1-2 సంవత్సరాల్లో ఈ విధమైన భావన ఉందో దాని గురించి వాళ్ళకి సరి అయిన అవగాహన, ఆ తర్వాత ఏమైనా తగ్గుబాట్లు అయినప్పుడు దానికి ప్రభుత్వం కాంపెన్సేట్ చేయగలిగితే రైతు మారుతాడు. రైతు ఏం కోరుకుంటాడు? నేను పండించింది గిట్టుబాటులో నాకు ఎవరు కొంటే ఆ విధమైన పంట నేను మారుస్తానని అనుకుంటాను. ఇది సేంద్రియమైనదని ప్రభుత్వం ఒక ముద్ర దాని మీద వేస్తే కొనుక్కోవడానికి చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ విధంగా కూడా వ్యవసాయానికితో పాటు మార్కెటింగ్ కూడా ఈ విధంగా అమ్ముకోవడానికి కూడా ఆ విధమైన వసతులు ప్రభుత్వాలు కల్పించాలి. ఆ విధంగా చేస్తూ అవగాహన, ఆ తర్వాత సాయం, ఆ తర్వాత మార్కెటింగ్లో వాళ్ళ హెల్ప్, ఇవి చేస్తే ఖచ్చితంగా ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మనం వెళ్ళచ్చు. రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రోత్సాహకాలు అందిస్తే రైతు వెన్నుదన్నుగా నిలిస్తే అన్ని విధాలుగా రైతు ఒక ఆదర్శవంతంగా రైతులుగా తీర్చిదిద్దారని చెప్తున్నారు. గంగాధర్, ఈటీవీ భారత్, జగిత్యాల.